రండి మీరు రండి. ఓం నమ శివాయ. జై గురు సంగమేశ్వర స్వామికి జై. ఇక్కడ వాడేపులం పక్కన గురు సంగమేశ్వర స్వామి మఠం ఉంది, నికలప్ప మఠం ఉంది పక్కనే. ఇక్కడ పూర్వపూర్వంగా మా తాతల కాలం నుంచి 1943లో గురు సంగమేశ్వర స్వామి సమాధయ్యారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సప్తమి రోజు మా మిర్యాల ఫ్యామిలీ వాళ్ళు, మళ్ళీ మా బంధువులు, ఊరు ప్రజలు అందరినీ సహాయంతో సహకారంతో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సప్తమి రోజు ఆరాధన, స్వామివారి ఆరాధన చేస్తాము. అన్న సంతర్పణ చేస్తాము, పూజలు, అభిషేకాలు. అలాగే కార్తీక మాసం కదా, నెల్లి చెట్టు కళ్యాణం కూడా, ధాత్రి కళ్యాణం కూడా చేస్తున్నాము. అందరూ ఊరు ప్రజలు అందరూ సస్యశ్యామలం ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖనోభవంతో అనుకుంటూ కోరుకుంటూ మా మిర్యాల ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నాము. జై సంగమేశ్వర స్వామి. ప్రియాత్మ స్వరూపులారా, పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు సప్తమి నాకు గుర్తుండి, ఇక్కడ 1943 అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన శ్రీ గురు సంగమేశ్వర వారి సన్నిధానానికి రావడం, ఇక్కడ దివ్య ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనడం నా పురాకృత సుకృతంగా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక జస్ట్ చిన్న విషయం చెప్తానండి. ఒక సత్కార్యానికి కదా వచ్చాం, కానీ దురదృష్టం ఏంటంటే ఒక పేరంటానికి వస్తే ఎలాగైతే ఒకరి నగలు చీరలు పలకరించుకుంటారో అలా పలకరించుకుంటున్నారు. పవిత్రంగా ఇప్పుడు గురు ఆరాధన అభిషేకం చేసుకున్నాం, అలంకారం తర్వాత ఆరాధన పూజ నిర్వహించాము. అదిగో అక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవచ్చు. కొన్ని క్షణాలు మనస్సును ఏకాగ్రపరిచి భగవద్ ధ్యానం చేసి, సెల్ ఫోన్ ఎలాగైతే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే మెయిన్లో పెట్టి ఛార్జ్ చేసుకుంటామో, అలా సత్కార్యంలో పాల్గొంటే మన ఆత్మశక్తి రీఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత శరీరం మనస్సు కూడా ఎనర్జెటిక్గా సన్మార్గంలో నడుస్తాయి. ఆ విషయం మర్చిపోయి ఏదో ఒక పార్టీకి వచ్చినట్టు, లేకపోతే ఒక పేరెంటానికి వచ్చినట్టు, ఒకరి కుటుంబ విశేషాలు ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారే, విశ్వ కుటుంబి ఆ ఈశ్వరుడు, ఆయన గురించి కదా మాట్లాడుకోవాలి. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలని కోరుతూ హరి.